సో గుడ్ ఈవినింగ్ ఫెలో మెంబర్స్, ప్రైజ్ ద లార్డ్. నా నేమ్ అక్షయ్ కుమార్. సో మేము హైదరాబాద్లో లైఫ్ ట్రైనింగ్ మినిస్ట్రీ సంఘం నుంచి వస్తున్నాము. సో నేను దాంట్లో ఒక యూత్ మెంబర్ని. సో హియర్ మై పాస్టర్ డానియల్ జాన్ సునీల్ గారు. ప్రైజ్ ద లార్డ్ అన్న. Praise the Lord. హౌ ఆర్ యు? Hi, fine. Good థ్యాంక్ యూ. evening. యా, సో మనం ఈరోజు పాస్ట్ 2 వీక్స్ సెర్మన్ డిస్కస్ చేద్దాం. సో ఇట్స్ ఆల్ అబౌట్ క్వాలిటీస్ ఆఫ్ ఫోర్ రన్నర్స్ అండ్ నోబడీ బార్న్ విత్ టాలెంట్స్. సో ఈ 2 సెర్మన్స్ యూత్ఫుల్కి చాలా ఉపయోగపడుతుంది. సో వీఆర్ డిస్కసింగ్ దిస్ 2 టాపిక్స్ బ్రీఫ్లీ. సో మనం డిస్కస్ చేద్దాం. సో ఇది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. నా లైఫ్లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సో అందుకే నేను ఇది డిస్కషన్ చేద్దామని ఇలా అరేంజ్ చేసుకున్నాం అనమాట చర్చ్ నుంచి. చాలా యూత్ఫుల్కి ఉపయోగపడుతుంది అండ్ ఆల్సో యూ కెన్ గెయిన్ గుడ్ నాలెడ్జ్ ఆన్ దిస్. సో టుడే మనము క్వాలిటీస్ ఆఫ్ ఫోర్ రన్నర్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఒక యూత్ మెంబర్కి ఒక 3 క్వాలిటీస్ మెయిన్ ఉండాలన్నమాట. నేను నేర్చుకున్న ప్రకారము అన్న నుంచి. ఫస్ట్ వన్ ఈజ్ స్పిరిట్ ఆఫ్ గాడ్, అండ్ సెకండ్ వన్ ఈజ్ విజ్డమ్, నాలెడ్జ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ గుడ్ నేమ్. సో ఈ 3 క్వాలిటీస్ ఉంటే యూత్ ఏమైనా చేయగలుగుతాడు. సో మనకి ఎంతో బూస్ట్ ఇస్తుంది అండ్ దేవుని పనిలో మనం చాలా ఉపయోగపడతాం అనమాట. సో ఈ 3 క్వాలిటీస్ గురించి ఫస్ట్ అన్న చెప్పినారనమాట. ఎవ్రీ యూత్కి ఈ 3 క్వాలిటీస్ ఉండాలి. అండ్ ఆల్సో మనం వర్స్ ప్రకారం చూసుకుంటే యాక్ట్స్ చాప్టర్ 6 వర్స్ 2. సో దీంట్లో ఏముంది అంటే, సో the 12 gathered all the disciples together and said, it would not be right for us to neglect the ministry of the word of God in order to wait on tables. Verse 3, brothers and sisters, choose 7 men from among you who are known to be full of spirit and wisdom. We will turn this responsibility over to them. సో యూత్ చాలామంది ఈ జనరేషన్లో నెగ్లెక్ట్ చేస్తున్నారు గాడ్స్ వర్క్. చాలామంది ఎన్నో అడిక్షన్స్కి గురవుతున్నారు, సోషల్ మీడియా అండ్ ఆల్కహాల్, స్మోకింగ్ ఎక్సెట్రా. బట్ దేవుని ప్రణాళిక మన పైన ఏముందంటే, మనం చర్చ్ హౌస్ ఆఫ్ వర్క్లో పనిచేయాలి. సో దేవునికి మనం ఎప్పుడు ఆయన వర్క్ చేయాలని మనకు ఉంటుంది, దేవునికి ఉంటుంది అనమాట ఆశ. మనకు కూడా ఉండాలి ఆశ, దేవుని కోసం చేయాలని. మనం అన్నీ మార్చుకోవాలి. మన మార్పు చేసుకోవాలంటే, మార్పు పొందాలంటే ఈ 3 క్వాలిటీస్ మెయిన్ బిల్ట్ చేసుకోవాలి. ఇక్కడ 12 అపోస్టల్స్ 7 డిసైపుల్స్ని గ్యాదర్ చేసినారు అనమాట వీళ్ళు. సో 7 మెంబర్స్ సెలెక్ట్ చేసినారు ఎమంగ్ ద పీపుల్. అంటే దే ఆర్ ద మోస్ట్ క్వాలిఫైడ్ పర్సన్స్ ఈ 7 మెంబర్స్. అంటే ఈ 7 మెంబర్స్కి ఈ 7 మెంబర్స్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే, ఈ 7 మెంబర్స్లో మెయిన్ 3 క్వాలిటీస్ ఉన్నాయి వీళ్ళలో, కామన్ క్వాలిటీస్. ఒకటి స్పిరిట్ ఆఫ్ గాడ్, ఒకటి నాలెడ్జ్ ఆర్ విజ్డమ్, అండ్ ఆల్సో గుడ్ నేమ్. సో ఈ 3 క్వాలిటీస్ వీళ్ళు ఎలిజిబుల్ అయ్యారు కాబట్టి ఆ 12 అపోస్టల్స్ ఈ 7 మెంబర్స్ పిక్ చేసుకొని వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వీళ్ళు సేవ చేస్తున్నారు, దేవుని సేవ. సో సో మీరేం చెప్తారన్న అబౌట్ దిస్? ఎక్సలెంట్ అక్షయ్. సీరియస్లీ ఒక 3 వీక్స్ నుంచి మనం ఈ వాక్యము డిస్కస్ చేస్తున్నాము, చూస్తున్నాము. పబ్లిక్ కూడా మనము అవేర్నెస్ తీసుకొస్తున్నాము. అండ్ ఎస్పెషల్గా గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్. దేవుడు యూత్ మీద చాలా ఇంట్రెస్టెడ్. అది ఏజ్ని బట్టి కాదు కానీ ఆ మైండ్ని బట్టి. సో వాళ్ళు చేయాల్సినటువంటి మెయిన్ ఫోకస్ ఏంటంటే చాలామంది దేవుని మందిరంలో పని చేయాలని, దేవుని మందిరంలో ఏదో ఒక ప్లేస్ నాకు కావాలని ఆశపడుతుంటారు. ఇది దేవుని రాజ్యం అనేది చాలా వ్యాస్ట్ కింగ్డమ్. ఇందులో లేని పని అంటూ లేదు. ఇందులో ప్లేస్ అంటూ ఎవరికి కూడా లేకుండా లేదు. అందరికీ ప్లేస్ ఉంది. అండ్ ఎస్పెషల్గా మీరు రేస్ చేసిన పాయింట్లో యాక్ట్స్లో, అపోస్తుల కార్యంలో, అక్కడ చాలామంది యూదుల దగ్గర ఒక చిన్న డిస్కషన్ వస్తుంది. అప్పుడు 12 మంది అపోస్తులు ఫ్రెషర్స్ వాళ్ళు. సో ఆ అపోస్తులకి ఏమవుతుందంటే, మినిస్ట్రీ ఎదుగుతున్న కొద్దీ వాళ్ళకి వర్క్ చేసేటోళ్ళు దొరకలేదు. కానీ సంఘం పెరుగుతుంది, డిసైపుల్స్ లేరు అక్కడ. రెస్పాన్సిబుల్ ఎగ్జాక్ట్లీ. సో రెస్పాన్సిబుల్ పర్సన్స్ లేకపోయేవారికి అపోస్తులు డిస్టర్బ్ అయ్యారు. సో ఇలాగైతే మినిస్ట్రీ ముందుకు పోదు. ఎందుకంటే ఏ చర్చ్ పాస్టర్ అయినా
ఏ బిజినెస్ ఓనర్ అయినా, ఏ కంపెనీ పెట్టిన వారైనా, ఈవెన్ ఇంట్లో ఉన్న యజమానుడైనా వాళ్ళ కింద ఎవరో ఒకళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని పనిచేసేటోళ్ళు కావాలని వెతుకుతారు. సో అలా తీసుకొని వెతికినప్పుడు ఏమవుతుందంటే కేవలము మనుషులు కాదు వాళ్ళకి కావాల్సింది, కొన్ని క్వాలిటీస్ కూడా కావాలి. ఎందుకంటే హ్యాండిల్ చేయడానికి కంపల్సరీ వాళ్ళకి ఒక ఎబిలిటీ అనేది ఉండాలి. సో అప్పుడు అపోస్తలులు ఏమన్నారంటే వీళ్ళతోటి, మీరే చూస్ చేసుకోండి, అందులో ఒక 7 మెంబర్స్ని తీసుకురండి. సో 7 మెంబర్స్ని అంటే వాళ్ళకి ఆ రోజు 7 మెంబర్సే నీడెడ్ ఆ టయానికి, సో ఆ కాంగ్రిగేషన్కి. సో వాళ్ళకి ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏంటంటే, మీరు ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే ఒక 7గురిని తీసుకురండి. వాళ్ళలో ఫస్ట్ క్వాలిటీ ఆత్మతో నింపబడాలి, స్పిరిట్ ఫీల్డ్. యా. రెండోది వచ్చేసి వాళ్ళు జ్ఞానంతో నింపబడాలి. అండ్ మూడోది వచ్చి మంచి పేరు ఉండాలి. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ 3 క్వాలిటీస్ ఉన్న వాళ్ళని మీరు తీసుకొని వస్తే, మీరే అపాయింట్ చేస్తే మేము వాళ్ళని ఎలిజిబుల్ చేస్తాం. సో దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా మనం ఇచ్చాం. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉందంటే, ఏలి ఎదుట, యాజకుడైన ఏలి ఎదుట సమూయేలు సేవ చేసినట్టు ఉన్నది దేవుడికి. సో శామ్యూయల్ లిటిల్ బాయ్, చిన్నోడే, కానీ అతనుకున్న ఎబిలిటీ ఏంటంటే దేవుని మందిరంలో పని చేయాలి నేను. అరే ఏం పని చేస్తావు ఈ వయసులో అని అడిగితే, ఆ చిన్న వయసులో పాలు విడిచినటువంటి ఆ చిన్న వయసులో ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, కనీసం ఒక చీపురు పట్టైనా ఇక్కడ ఉన్న బ్లడ్ నేను క్లీన్ చేస్తా. సో నోటీస్ దట్స్ ద కీ అక్షయ్ హియర్. ప్రతి మందిరంలో ఆయనకి ఆ తలంపు ఎలా వచ్చింది అనుకుంటారు ఆ చిన్న బాబుకి? దానికి ముందే వాళ్ళ మమ్మీ ప్రిపేర్ చేసింది. సో ఫ్యామిలీ ఫస్ట్. సో ఫ్యామిలీ ఏం చేయాలంటే పిల్లలకి మందిరంలో ఎలా పని చేయాలో నేర్పియాలి. సో నేర్పించాలంటే మందిరానికి వెళ్ళే అలవాటు పేరెంట్స్కి ఉండాలి. మదర్ రెస్పాన్సిబిలిటీ. ఎగ్జాక్ట్లీ. అండ్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మందిరంలో ఏం అవసరం ఉందో ఆ అవసరం ప్లేస్లో నా పిల్లలు ఉండాలి అనే ఒక తపన ఉండాలి. అప్పుడు వాళ్ళ లైఫ్ లీడ్ చేయాలి. యా. సో అప్పుడు ఏమవుతుందంటే మందిరంలో ఏ పని చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు, ఏ పనికైతే నా బిడ్డలు ఉపయోగపడతారో ఆ పని కోసం వాళ్ళని సిద్ధపరచాలి. ప్రిపరేషన్, ఎబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలి పిల్లల్లో, ఆ కేపబిలిటీ. ఉదాహరణకు మరియా ఉన్నారు యేసుప్రభు వారి విషయంలో. యేసుప్రభు వారిని చూసి ఒకరోజు కానా విందులోకి వెళ్ళినాక ఈయన ఏది చెప్తారో అలా చేయాలి. మదర్ ఏం ప్రార్థన చేస్తే వాళ్ళ సన్ అలానే అవుతాడు. అలా ఐడెంటిఫై గిఫ్ట్స్, టాలెంట్స్. ఫస్ట్ ఒక పర్సన్ లో ఏదైనా ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ థింగ్ నాకు మదర్ అనే అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. మదరే ఫస్ట్ మన గురించి తెలుసుకుంటారు, మనలో ఉన్న ఎబిలిటీ ఏంది, టాలెంట్ ఏంది గుర్తిస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. మదర్ ప్రేయర్ చాలా ఇంపార్టెంట్ అన్న ఫీలింగ్. అవును. ఈవెన్ మనము ఇంతకుముందు చర్చలో చెప్పాం మదర్ యొక్క నేచర్ ఏంటంటే ఈవెన్ హస్బెండ్కి కూడా ఆ మదర్ అవసరం. ఆమె మాటలు వినుంటే డెఫినెట్ గా హస్బెండ్ కూడా ఒక కేపబుల్ పర్సన్ గా ఉంటాడు. ఎందుకంటే హన్న, సమూయేలు వాళ్ళ అమ్మ హన్న వాళ్ళ హస్బెండ్కి చెప్పింది. చెబితే ఎల్కానాకి ఆయన సరే నీవన్నట్టే, సో నేను పాలు విడిచేదాకా బాబుని నేను తీసుకురానంటే హస్బెండ్ ఒబే అయ్యాడు. దట్స్ హౌ యు. అంత హంబుల్గా దేవుని మందిరంలో పనిచేసేటోళ్ళు కావాలి. అది అపోస్టల్స్ అడిగారు. ఇంకోటి దీంట్లో మనం చూసుకుంటే ప్రైడ్ నేచర్ అనేది లేదు. ఎగ్జాక్ట్లీ. ప్రైడ్ నేచర్ లేదు. దే ఆర్ వెరీ హంబుల్. వెన్ ఇట్ కమ్స్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరం పనికి వచ్చినప్పుడు డెఫినెట్ గా ఈ క్వాలిటీస్ ఉండాలి, స్పిరిచువల్ క్వాలిటీస్. యా ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అపోస్తలు దే ఆర్ వెరీ మచ్ ఇంటెలిజెంట్ ఎనఫ్ టు ఫైండ్ అవుట్ ద ప్రైడ్. ఇంకోటి నా డౌట్ ఏంటంటే ఇక్కడ అంతమంది జనాల్లో ఈ 7 మెంబర్స్ ఎందుకు ఎలిజిబుల్ అయ్యారు అంటే 3 క్వాలిటీస్ మెయిన్ ఉంది. హౌ దే నో దే ఆర్ క్వాలిఫైడ్ ఫర్ దట్? దట్స్ వై ఆ శర్మన్లో మనం చెప్పాము, ఇంకొక వ్యక్తిని మనం ప్రమోట్ చేయాలంటే సేమ్ స్పిరిట్ మనకు ఉండాలి. లెట్స్ అప్రిషియేట్ ఈచ్ అదర్. దట్స్ ద కీ. యు కెన్ గో ఆన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ 7 పీపుల్ కి 3 క్వాలిటీస్ ఉన్నాయి. వన్ ఈజ్ నాలెడ్జ్ అండ్ గుడ్ నేమ్ అండ్ స్పిరిట్ ఆఫ్ గాడ్. వాళ్ళకి ప్రైడ్ నేచర్ అస్సలు లేదు. దే ఆర్ వెరీ హంబుల్ ఇన్ నేచర్. సో వాళ్ళు ఎలా అంటే వాళ్ళకి ఏ క్వాలిటీ ఉందంటే దే ఆర్ ఆల్వేస్ అప్రిషియేట్ ఈచ్ అదర్ అనమాట. సో అలా అప్రిషియేట్ చేయడం కొద్దీ వాళ్ళలో ఎనర్జీ ఆటోమేటిక్ బూస్ట్ అవుతుంది. అంటే
ఎవరిని కించపరచలేదు వాళ్ళు. అవును. సో కించపరిస్తే ఒక పర్సన్ లోకి వెళ్ళిపోతాడు. బట్ మనం అప్రిషియేట్ చేసాం అనుకో వాట్ ఈస్ డూయింగ్ అని ఆటోమేటిక్ ఆయనకి ఏదో ఒక చేయాలన్న ఉత్సాహం ఉంటుంది. ఏ యూత్ కైనా కానీ మనం అప్రిషియేట్ చేయాలి. చిన్న పనైనా పెద్ద పనైనా లెట్స్ అప్రిషియేట్ ఈచ్ అదర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అదొక గుడ్ క్వాలిటీ, ఒక గుడ్ ఫెలోషిప్ అనమాట. ఎగ్జాక్ట్. ఈ అప్రిషియేషన్ విషయం వచ్చినప్పుడు మనం సమూయేల్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 3:1 ఏమనుందంటే శామ్యూయల్ సర్వ్డ్ గాడ్ బిఫోర్ ఎలై అని ఉంటుంది. అంటే ఏలి ఎదుట దేవునికి సేవ చేశాను. సో అక్కడ ఏలి అనే యాజకుడు పాస్టరు అప్రూవ్ చేశాడు ఎవరిని, సమూయేల్ని. సో దేనికి అప్రూవ్ చేశాడంటే ఇతను చిన్న బాయ్, ఇతనికి ఒక నేచర్ ఉంది. ఇతనికి ఉన్న నేచర్ ఏంటంటే మందిరంలో ఉన్న బ్లడ్ మార్క్స్ క్లీన్ చేసేవాడు. సో చర్చ్లో బ్లడ్ అంటే బ్లడ్ ఈజ్ అ సింబల్ ఆఫ్ లైఫ్. ఓకే, రక్తము దేహానికి ప్రాణం అని ఉంది. సో సమూయేలు ఏం చేసేవాడంటే మందిరం మీద పడే మరకలను, చర్చ్ మీదకి వచ్చే నిందలను క్లీన్ చేసేవి. సో అక్కడ అది అప్రిషియేషన్. ఇతరుల జీవితాల మీద మచ్చలను తీసే కెపాసిటీ ఉండాలి తప్పితే వాళ్ళ బ్లడ్ మార్క్స్ ని చూపించి బ్లడ్ హ్యాండ్స్ గా వాళ్ళని వదిలేయకూడదు. యూ హ్యావ్ టు క్లీన్ విత్ వాటర్. సో బ్లడ్ మార్క్స్ ఎలా క్లీన్ చేసేవారు మందిరంలో? వాటర్ తోటి. సో ప్రాఫిట్ కున్న అంటే సేవకి రావాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే మందిరం మీద ఉన్న దేవుని మీద ఉన్న మచ్చలను తీసేయాలి, సేవకుల మీద ఉన్న మచ్చలను తీసేయాలి, బలులు ఇచ్చే వారి మీద మచ్చలు తీసేయాలి, రక్తము తీసేయాలి. అంటే వేరే ప్రాణము జీవము ఏలడానికి వీల్లేదు, జంతువుల రక్తం అది. సో అందులో లైఫ్ అనేది ఆ జంతువుల యొక్క లైఫ్ జీవము మందిరం మీద ఏలడానికి వీల్లేదు. ఓన్లీ బ్లడ్ ఆఫ్ జీసస్ అది ఏలాలంటే నీళ్లు పెట్టి క్లీన్ చేసేవారు. వాటర్ ఈజ్ రిప్రజెంటింగ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అనేటటువంటి ఆత్మచేత నింపబడి చూసి అప్పుడు అపోస్తులు ఏమన్నారు? ఆత్మచేత నింపబడ్డాడు. అంటే ఏలి ఎదుట సేవ చేస్తున్నప్పుడు సమూయేలు పరిశుద్ధాత్మ అనే రిజంబుల్ గా వాటర్ ని తీసుకున్నాడు. తీసుకొని బ్లడ్ మార్క్స్ క్లీన్ చేస్తున్నాడు. అంటే వేరే లైఫ్స్ ని రూల్ చేయనీయలే ఆయన. మందిరం మీదకి మచ్చరానే లేదు. ఇతను మా మందిరం మీద నిందేసేవాడు కాదు, అవసరమైతే నిందలు వేసిన వాళ్ళ మాటలను క్లీన్ చేసేవాడు. అది ప్రాఫిట్ క్వాలిటీ, సర్వింగ్ క్వాలిటీ. సో అలాగే వాళ్ళు ఐడెంటిఫై చేసి 7 తీసుకొచ్చారు. ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే ఆత్మచేత నింపాలి. మీనింగ్ దట్ యూ నీడ్ వాటర్ బ్యాప్టిజం అనొచ్చు మనం. క్రీస్తులో రక్షణ పొందడం అనేది అవసరం. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫిల్డ్ విత్ విజ్డమ్, జ్ఞానం చేత నింపబడ్డారు. స్పిరిట్ ఆఫ్ గాడ్ కూడా దట్స్ అనదర్ క్వాలిటీ. అండ్ గుడ్ నేమ్. గుడ్ నేమ్ ఎలా వస్తుంది అంటే ఇతరుల జీవితంలో మనం మచ్చలు పడ్డప్పుడు బ్లేమ్ చేయకోకుండా ఆ బ్లేమ్ నువ్వు తీసుకునే కెపాసిటీ ఉండాలి. అప్పుడు నువ్వు ఆ మచ్చను తీసేస్తే దెన్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దాట్. లేదు అంటే మనం కీప్ ఆన్ బ్లేమ్ చేస్తుంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద గాడ్స్ వర్క్. వాళ్ళకి ఆ టైంలో అలా కీప్ ఆన్ బ్లేమ్ చేస్తూ ఉంటే వాళ్ళకి కోల్పోతారు. అంటే వాళ్ళ ఎబిలిటీ పోతుంది అండ్ కాన్షియస్నెస్ కోల్పోతారు, మెంటల్ గా డిస్టర్బ్ అవుతారు. మందిరంలో అలాంటివి తీసుకురాకూడదు. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే దేవుని సేవ చేయాలంటే ఫస్ట్ ఆ యొక్క విజన్ కి నువ్వు ఫిట్ అవ్వాలి. ఆ విజనరీ ఏం చెబితే ఆ విజనరీకి తగ్గట్టు నువ్వు వెళ్ళాలి. సొంత విజన్ ఎప్పుడైతే మనం ఇన్వాల్వ్ చేస్తామో, ఇందాక మీరు అన్నట్టు ప్రైడ్ ఇన్వాల్వ్ అయితే మినిస్ట్రీ డిస్టర్బ్ అవుతుంది. సో నీ టాలెంట్ నేను కించపరిచిన వాడిని. ఐ మస్ట్ గివ్ ఛాన్స్ టు యూ. సో మనం చాలా వరకు ఇలా కించపరచడం వల్ల, అప్రిషియేట్ చేయకపోవడం వల్ల చర్చ్లో పాలిటిక్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. చర్చ్ పాలిటిక్స్ ఉన్నాయి, ఉమెన్ పాలిటిక్స్ కూడా ఉన్నాయి. ఐ విల్ డీల్ దట్ పార్ట్ కమింగ్ వీక్స్ లో. చర్చ్ పాలిటిక్స్ ఎలా ఉంటాయి అండ్ ఉమెన్ పాలిటిక్స్, లేడీస్ పాలిటిక్స్, చాలా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ we may lost our spirits. Definitely because of talents, Akshay. మెయిన్ గా పీపుల్ రిలయింగ్ ఆన్ టాలెంట్స్ ని బేస్ చేసుకొని, ఒకటి నేను చదువుకున్నానని, రెండోది నాకు మంచి ఉద్యోగం ఉందని, రెండోది నాకు ఇల్లు ఉంది, వాకిలు ఉంది, డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, నేను ఒక పొజిషన్ లో ఉన్నాను. అవన్నీ టాలెంట్స్. అవన్నీ దట్స్ నాట్ ఎబిలిటీ, బట్ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ నెసెసరీ. స్పిరిట్ ఆఫ్ గాడ్ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్ దే విల్ అప్రిషియేట్ ఈచ్ అదర్. ఆ నేచర్ అనేది ఆటోమేటిక్ వాళ్ళలో పుడుతుంది. ఎందుకంటే గాడ్ స్పిరిట్ నువ్వు క్యారీ చేస్తున్నావు కాబట్టి గాడ్ నేచర్ నీలో ఉంటుంది 100%. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ పొజిషన్ లో అపోస్తలు ఏం చేశారంటే వాళ్ళ ప్లాట్ఫామ్ ని సాక్రిఫైస్ చేసి
ఈవెన్ వాళ్ళ రెప్యుటేషన్ కూడా సాక్రిఫైస్ చేసి, ఎందుకంటే ఇప్పుడు 7 యొక్క క్యారెక్టర్ ఏంటో తెలియదు. ఓకే. ఈ 7 ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఎలాంటి వాతావరణం నుంచో తెలియదు. అందుకే మీరే చూస్ చేసుకొని తీసుకొని రండి అనగానే వాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు దే ఆర్ రిస్కింగ్ దే ఆర్ ప్లాట్ఫామ్. ఎందుకంటే ఎవరితో ఇప్పుడు ఏలీ కుమారులు ఉన్నారు, వాళ్ళు దేవుని మందిరంలో ఆఫరింగ్ ని అన్నెసెసరీగా తినేవాళ్ళు. వచ్చిన కన్య స్త్రీలని, వర్జిన్స్ ని కూడా వాళ్ళు పాడు చేసినట్టు ఉన్నది. సో నేను నా ప్లాట్ఫామ్ ని రిస్క్ చేయకూడదు. ఇప్పుడు ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నారు, ఇది నా ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ లో నేను ఇక్కడ కూర్చోబెట్టానంటే ఐఎమ్ రిస్కింగ్ మై ప్లాట్ఫామ్, ఎందుకంటే యూఆర్ టాకింగ్ టు మై ఆడియన్స్. సో ఐ డోంట్ నో. సో దెన్ నేను మిమ్మల్ని రికగ్నైజ్ చేయాలంటే ఆ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఉండాలి, అండ్ ఆ జ్ఞానం ఉండాలి, ఆ మంచి పేరు కూడా ఉండాలి. సో అదే క్వాలిటీస్తో నేను ఐడెంటిఫై చేసి, సో దెన్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ప్రీచింగ్, టీచింగ్ ఆర్ సంథింగ్. దట్స్ అమేజింగ్ థింగ్. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకోటి అబ్జర్వేషన్ ఏంటంటే టీమ్ వర్క్. ఓకే, ఆ 7 మెంబర్స్ కూడా టీమ్ వర్క్ చాలా చేశారు. ఒక టీమ్ గా తయారయ్యి వాళ్ళు చేయడంతోనే అదొక సక్సెస్ కి దారి వచ్చింది అన్నమాట. యూ కెన్ గో ఫర్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. లైక్ ఇప్పుడు ఈరోజు క్రికెట్ టీం ఉంది, ఇంటర్నల్ గా ఎంత టాలెంట్ కాంపిటీషన్ ఉన్నా గిఫ్ట్ అది, వాళ్ళకున్న గిఫ్ట్ అది. ఆ టాలెంట్ కాంపిటీషన్ ఉన్నా, కాంపిటీషన్ అనేది ఇంకొక టీంకి మనకు ఉండాలి తప్పితే టీం లోపల ఉండకూడదు. సో అప్పుడు ఏమవుతుంది, టీం గెలవడానికి ఉపయోగపడేది టీం వర్క్. మన సెల్ఫిష్నెస్ తోని నేనే గెలవాలని అనుకోకూడదు. ఎగ్జాక్ట్లీ, టీమ్ తోని గెలవాలి, టీం గెలవాలి, చర్చ్ యూత్ గెలవాలి. ఎగ్జాక్ట్లీ, టీమ్ గెలవాలి. అండ్ విజన్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ విజన్ గెలవాలి. మనందరి విజన్ ఒకటే ఉండాలి, గాడ్. ఎగ్జాక్ట్లీ, జీసస్ క్రైస్ట్. దెన్ ఓన్లీ వి కెన్ డు ఇట్. ఫోకస్ ఆన్ జీసస్ క్రైస్ట్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దే షేర్ ద వర్క్ ఈక్వల్లీ. వాళ్ళు వర్క్ అనేది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. చర్చ్ లో మనం 100% పనిచేయాలా. యూత్ అనేది వాళ్ళు ఏ వర్క్ ఉన్నా కానీ నెగ్లిజెన్స్ అనేది ఉండకూడదు. ప్రతి ఒక్కరికి ఒక ఎబిలిటీ ఉంది, ఒక స్కిల్స్ ఉంది. ఆ స్కిల్స్ బయటకు తీసుకురావాలి. వాళ్ళు ఏ వర్క్ లో వాళ్ళకి ఎబిలిటీ ఉందో, అంటే నువ్వు ఏ వర్క్ చేయగలవు, గిటారిస్టా, లేకపోతే కీబోర్డిస్టా, లేకపోతే నువ్వు ఒక వీడియో రికార్డింగ్ చేయగలుగుతావా, ఏ పని అయితే నీకు వచ్చో పర్ఫెక్ట్ గా, అది నువ్వు ఎబిలిటీతో ఫైండ్ అవుట్ చేయాలి. దాంతో స్కిల్ ద్వారా మనం బయట పెట్టాలి. సో మనము ఎబిలిటీ గురించి మాట్లాడుకుందాం. సో అసలు వాట్ ఈస్ ఎబిలిటీ? ఎబిలిటీ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ బార్న్ విత్ ఎబిలిటీ. ఏ మనిషి కూడా మనము నెక్స్ట్ వీక్ సార్ మనం చూసినప్పుడు టాలెంట్స్, యేసుప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన చేసిన పరిచర్యలో, ఆయన ఇచ్చినటువంటి మినిస్ట్రీలో ద బెస్ట్ పారబుల్ ఇది. దేవుని మందిరంలో పనిచేయడానికైనా, దేవుని కోసం పనిచేయడానికైనా మత్తయి సువార్త 25వ అధ్యాయం 13-14 వచనం నుంచి ఈ పారబుల్ ఉంటుంది. సో ఇక్కడ యేసుప్రభువు వారు ఒక ఉపమానం చెప్తూ, ఒక కింగ్, ఒక ప్రిన్స్, ఈయన ఒక దేశంకు అక్కడికి వెళ్తారు. డిఫరెంట్ వర్షన్లు ఏమన్నా ఉందంటే లూక్ లో కూడా రాయబడింది, హీ వెంట్ టు బి అపాయింటెడ్ యాజ్ ఎ కింగ్ ప్రిన్స్ అని ఉన్నది. అంటే ఆయన రాజుగా అభిషేకించబడడానికి వేరే దేశం వెళ్ళాడు. వెళ్తూ తన రాజ్యాన్ని రిస్క్ చేసి ఒక 3 చేతిలో పెట్టాడు. టెస్టింగ్ అని అనుకోవచ్చా? డెఫినెట్లీ. ఎందుకంటే at the end of the day వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు అనేది టెస్ట్ చేయడం. అట్ ద సేమ్ టైం ఎబిలిటీ చూశారు, ఆయన ఎబిలిటీ చూశారు. ఎట్లా అంటే సామర్థ్యం. చాలా మంది టాలెంట్ చూడకుండా ఎబిలిటీని నమ్మించిండు. ఎస్. సో మనిషిని మనం ఎలా నమ్ముతామంటే ఇతనికి ఈ సామర్థ్యం, ఈ శక్తి సామర్థ్యాలు ఉన్నవి. దానికి ఏంటి క్వాలిటీ? ఆత్మతో నింపబడాలి, జ్ఞానంతో నింపబడాలి, గుడ్ నేమ్ ఉండాలి. ఇవి సామర్థ్యం. ఇవి ఉంటే ఆ మనిషి మిస్టేక్స్ చేయడు. ఇవి ఉంటే ఆ మనిషిలో ప్రైడ్ ఉండదు. ఇవి ఉంటే అప్రిషియేషన్ ఉంటుంది. ఆల్వేస్ ఇతరులకి ఛాన్స్ ఇస్తారు. ఈవెన్ యాజ్ ఏ పాస్టర్ గా, నేను అందరు నన్ను పాస్టర్ అని పిలుస్తారు, లేదా బ్రదర్ అని పిలుస్తారు, దట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ యాజ్ ఏ ఒక ఫ్యామిలీ మ్యాన్ గా నేను కూడా ఏం చేస్తానంటే, నా చర్చిలో ఉన్న పిల్లలు కానీ, లేదా నా ఇంట్లో ఉన్న పిల్లలు కానీ, వాళ్ళు ఏదో ఒకటి హ్యాండిల్ చేస్తుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. ఇప్పుడు నాకు వివాహం అయింది, నాకు పిల్లలు లేరంటే నాకు సామర్థ్యం లేదనుకుంటారు. సింపుల్ ఎగ్జాంపుల్ అది. సామర్థ్యం ఉంటే ఏమవుతుంది? విల్ గివ్ బర్త్ టు చిల్డ్రన్ ఏం చేస్తారు? ఫ్రూట్స్ తీసుకొస్తారు. వీఆర్ వెరీ హ్యాపీ విత్ దాట్. అలాగే వీళ్ళు కూడా ఒక ముగ్గురు ఏం చేశారంటే, 3 సర్వెంట్స్ని అవుట్ ఆఫ్ మెనీ సర్వెంట్స్, చాలా మంది సర్వెంట్స్ లో 3ని చూస్ చేసుకున్నారు. ఎందుకంటే ఎబిలిటీని చూస్ చేసుకున్నాడు కానీ సర్వెంట్స్ కాదు.
ఆ వాళ్ళ స్క్రిప్చర్ ఎబిలిటీ ఆ కింగ్ గ్రహించండి. అది. అతను ఏం చూసాడంటే ఇతనికి ఈ సామర్థ్యం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన చర్చిలో బ్రదర్ దినేష్ ఉన్నారు. ఓకే. తనని నేను చూసినంత కాలం Hmm. ఓకే. తర్వాత బ్రదర్ సుధాకర్ ఉన్నారు. వీళ్ళని చూసి నేను చూసి ఓకే వీళ్ళకి ప్రేయర్ స్పిరిట్ ఉంది. సో అట్ ద సేమ్ టైం నేను Yeah. అడిగిన కొన్ని క్వశ్చన్లకి వాళ్ళకి తెలియకుండా నేను టెస్ట్ పెట్టిన దాంట్లో ఓకే ఈ పర్సన్ దీనికి ఉపయోగపడతాడు. ఓకే. దెన్ ఐ ప్రేడ్. ఓకే ఈ బ్రదర్ ప్రేయర్ చేయగలడు, దీనికి ఈ ప్యాషన్ ఉంది. సో వాళ్ళు ఇంటర్సెసర్ గా దేవుడు ఆర్డైన్ Yeah. చేశాడు కాబట్టి ఐ సా చూసి దేవుడిని అడిగి ఒక 2-3 months అడిగిన తర్వాత దెన్ నేను పర్సనల్ గా వాళ్ళని పిలుచుకున్నాను. ఓకే. అండ్ వాళ్ళు డైరెక్ట్ గా నా ప్లాట్ఫామ్ రిస్క్ చేయలేదు. నేను యా. నా ఇంటికి పిలిచి నా ప్లాట్ఫామ్ ఇచ్చి నా ఇంట్లో దెన్ ఐ Test. టెస్ట్ చేశాను. ఐ ట్రైడ్ ఇట్. ఆఫ్టర్ 3 months తర్వాత నేను చర్చిలోకి తీసుకొచ్చాను. దట్స్ హౌ వి గో ఆన్. యా. మనకి స్పిరిట్ ఆఫ్ గాడ్ క్యారీ చేస్తేనే ఆ ఎబిలిటీ వేరే వాళ్ళలో మనం చూడగలం. మీరు పాస్టర్ గారు కాబట్టి మళ్ళీ చూసారు మా యూత్ మెంబర్స్. Definitely. Oh, thank you so much. సో ఈ ఎబిలిటీని చూస్తారు కానీ నీ ఏజ్ ఎంత, నువ్వు 50 సంవత్సరాల ఏజ్ కాదు అక్కడ. అరే ముందు నుండి ఉన్నాడు కదా. చాలా మంది చర్చెస్ లో జరిగే మిస్టేక్ ఇదే. పాస్టర్స్ లిటరల్ గా నేను చెప్తున్నా, చాలా మంది పాస్టర్లు నాకు పరిచయము. ఎవరైనా పాస్టర్లు చూస్తుంటే వాళ్ళ హార్ట్ తో నేను మాట్లాడుతున్నా, నాకు తెలుసు. ఎందుకంటే పాస్టర్లకు ఉన్నటువంటి మేజర్ డిఫెక్ట్ ఏంటంటే చర్చ్లో ఎవరైనా కొత్త వారు వచ్చినా, ఎవరైనా టాలెంట్స్ తో వచ్చినా వాళ్ళలో ఎబిలిటీ చూసి ఆ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తుంటే, పాస్టర్ ఎన్ని రోజులు మేము ఉన్నప్పుడు మాకు ఏమీ బాధ్యత ఇవ్వలేదు, మేము డే 1 నుంచి ఉన్నాము, లేదా మేము గత 5 సంవత్సరాలు గట్ల ఉన్నాము, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఆపర్చునిటీ రాలేదు. నీ ఏజ్ని బట్టి నువ్వు ఎంతకాలం నుండి వస్తున్నావు అన్న దాన్ని బట్టి ఉండదు. ఎందుకంటే ఆ పారబుల్ ఏం చెబుతుందంటే, యేసుప్రభువు వారు చెప్పారు టాలెంట్స్ అని. ఇప్పుడు సర్వెంట్స్ ఉన్నారు, దానికి అక్కడ సర్వెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఆ సర్వెంట్స్ అనే వాళ్ళ ఏజ్ ఎంత ఉండాలి, ఇతని కింగ్డమ్ ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని మెయింటైన్ చేయాలంటే. ఆయన లాంగ్ ట్రిప్ వెళ్ళాడు, డ్యూరేషన్ కూడా చాలా లాంగ్, ఇనఫ్ మెచ్యూర్డ్ ఏజ్ ఉండాలి. సో డెఫినెట్ గా ఒక 20 years ప్లస్ ఉండి ఉంటారు కదా వాళ్ళు. మరి ఈ 20 years ఏజ్ ని బట్టి ఇచ్చాడా, లేకపోతే వాళ్ళు ఎబిలిటీ చూసాడా, సామర్థ్యము ఎబిలిటీ చూసా. సో ఏజ్ డజంట్ మ్యాటర్. ఇక్కడ ఏజ్ కాదు మనకు కావాల్సింది, మనిషి ఎబిలిటీ, ఇతనిది కేపబుల్. అండ్ దానికి చూసుకుంటే కింగ్, చిన్న కింగ్ కూడా బ్లడ్ క్లీన్ చేస్తాను చెప్పాలి. ఇట్ డజంట్ మ్యాటర్. చిన్న బాబు సమయాలు కూడా కాలింగ్ అది అంతే, ఎబిలిటీ. చిన్న పిల్లడు పాలు విడిచిన వెంటనే దేవుని మందిరంలో బ్లడ్ క్లీన్ చేస్తున్నాడు. అది ఎక్కడ నుంచి వచ్చింది? వాళ్ళ పేరెంట్స్ చెప్పారు. మందిరమును మిస్ అవ్వకూడదని వాళ్ళ పేరెంట్స్ చెప్పారు. నువ్వు ఎటు పోయినా నీవు ఆధారం చేసుకోవాల్సింది కంపెనీలు కాదు, బిజినెస్లు కాదు, అవన్నీ లేవద్దని కాదు. విల్ డీల్ దట్ పార్ట్. బట్ స్టిల్ నీ అల్టిమేట్ సోర్స్ షుడ్ బి గాడ్. అక్కడ ఒక పాయింట్ రేస్ చేశాం, మీరు నోటిఫై చేసి ఉంటారు, నోటీస్ చేసి ఉంటారు. ఏమని? టైం అనేది దేవుని మందిరంలో మనము స్పెండ్ చేయాలి. ఎందుకంటే టైం అనేది దేవుడు ఇచ్చేటటువంటి ఒక సామర్థ్యం. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇమీడియట్గా దేవుడు ఈ రోజు కనపడే దావీదు గారు అన్నట్టు, నువ్వు ఒక దినము దేవుని మందిరం కనిపితే నేను 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు. అంటే మోర్ దాన్ 1000 years. అంటే ఇట్ కుడ్ బి 3 years, ఇట్ కుడ్ బి 5 years, అది 5 సంవత్సరాల 10 సంవత్సరాల. గాడ్ వాంట్స్ టు యాడ్ టైం. సో మనము టైంను కొనాలి అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క స్పేస్లో, ఈ టైం స్పేస్ ఈ జోన్లో సమయం కొనుక్కోవాలంటే డెఫినెట్గా ఆ మనిషి ఆయుష్ పెరగాలంటే ఇజికి ఆయుష్ పెరిగినట్టు దేవుని మందిరానికి రావాల్సింది. దేవుడేమో యెషయా ప్రవక్తకి చెప్పి నువ్వు ఇజికియా దగ్గరికి వెళ్ళి నీ ఆయుష్ 15 సంవత్సరాలు పెరుగుతుంది అని చెప్పు. ఎక్కడ నుండి వచ్చింది ఆయుష్? ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. సో ఈ భూమి మీద ఉన్న సమయాన్ని కంట్రోల్ చేసేది ఎవరు? గాడ్. దట్స్ ఎబిలిటీ. స్పెండ్ మోర్ టైం ఇన్ హౌస్ ఆఫ్ గాడ్. ఎలాగా? బై సర్వింగ్. బ్లడ్ క్లీన్ చేయి, అంతే. చాపలి ఒక ప్లేట్ ది. హియర్ అక్షయ్ ఐ వుడ్ లైక్ టు ఎంఫసైజ్, ఈ ఎంఫసిస్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నొక్కి వాక్యం నుంచి చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఐ వండర్ అపోస్తలులు 7 తీసుకురాన్నప్పుడు అక్కడ వాళ్ళు అపాయింట్ అయినటువంటి మేజర్ రీజన్ ఏంటంటే, అక్కడ భోజనాలు పెట్టి విస్తరాకులు తీసి ప్లేట్లు తీసి కడగడానికి 7 కావాలన్నారు. అయితే థింగ్ ఏంటంటే, ఈ 7 వచ్చింది దేనికోసం అంటే చర్చిలో ఉన్న గ్లాసులు తీయడానికి. ఎంగిలి గ్లాసులు మన భాషలో చెప్పాలంటే, ఒక చిన్న పిల్లోడు తిన్న ప్లేట్ తీసి కడగడానికి. దానికి క్వాలిటీ ఏం కావాలంటే చెప్పు?
గుడ్ స్పిరిట్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్, గుడ్ నేమ్, గుడ్ నేమ్, నాలెడ్జ్, విజ్డమ్. ఈ 3 గ్లాస్ తీయడానికి ఎనీవన్ కెన్ రిమూవ్ గ్లాస్, ఎవరైనా గ్లాస్ తీయగలరు. బట్ విజ్డమ్ ఉండి, స్పిరిట్ ఆఫ్ గాడ్ ఉండి, గుడ్ నేమ్ ఉండి తీయగలిగితే అది దేవుని మందిరంలో పని చేయాలంటే యు నీడ్ దీస్ స్పిరిట్స్. ఇవి లేకుండా మందిరంలో నువ్వు చీపురు పుల్ల తీసినా ఇట్స్ నాట్ వ్యాలిడ్. ప్రైడ్ తో ఏం చేయలేం. అండ్ అట్ ది సేమ్ టైం బిఫోర్ ఇలై అంటే సేవకుడు ఎదుట సేవకుడు అప్రూవ్ చేసినటువంటి పర్సన్ సమయలు ప్రవక్తగా మారాడు. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఒక పాస్టర్ రికగ్నైజ్ చేయాలి, యూత్ మెంబర్స్ అతను అప్రూవ్ చేయాలి. టాలెంట్స్ లేక కాదు, ఎబిలిటీ లేక కాదు, బట్ ఓన్లీ థింగ్ హ్యూమిలిటీ ఉంటే దెన్ పాస్టర్ అపాయింట్స్ యు. హౌస్ ఆఫ్ గాడ్ లో పర్ఫెక్షన్ చాలా ఇంపార్టెంట్. డెఫినెట్లీ ఏ పని చేసినా పర్ఫెక్ట్ గా చేయాలి. అది క్వాలిఫై చేయాలంటే పాస్టర్ అప్రూవ్ చేయాలి. కంపల్సరీ అప్రూవ్. ఎవ్రీ పాస్టర్ ఈస్ ఫేసింగ్ ద సేమ్ ప్రాబ్లం. ఐ నో. నేను చాలా చర్చలు ఇంటర్నల్ గా నేను పెద్ద పబ్లిసిటీ చేయను, కానీ నేను చాలా చర్చలు నా పర్సనల్ గా నేను వెళ్తాను. వెళ్ళి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని డెవలప్ చేసి రావడమే నా పని. సో నేను వెళ్ళిన ప్రతిసారి ప్రతి పాస్టర్ యొక్క ఆగని బాధ ఏంటంటే చర్చ్ మెంబర్స్ పెరుగుతారు కానీ వర్క్ చేసేటోళ్ళు యూత్ కావాలి, మెయిన్ యూత్ కావాలి. అండ్ ఈ టాలెంట్స్, ఐ లైక్ దట్ స్టోరీ. టాలెంట్స్ చాలా మంది యూత్ కూడా చాలా మందికి ఉంటది లోపల చేయాలనే తపన, బట్ ముందుకు రానికి భయపడతారు. సో ఫియర్ అనేది ఏం చేద్దాం అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ ఈ ఫియర్ అనే పదం అక్కడ రాశారు. ఈ 3వ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఒక టాలెంట్ తీసుకున్న వ్యక్తి, హీ వాజ్ అఫ్రైడ్ అని ఉన్నది అక్కడ. గుడ్ పాయింట్. హీ వాజ్ అఫ్రైడ్. ఆ యొక్క సర్వెంట్ దగ్గరికి వచ్చి అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, నీకు ఇచ్చిన టాలెంట్ని ఏం చేసావు అని అంటే, అయ్యా నేను మీరిచ్చిన టాలెంట్ ఈ యొక్క తలాంతుని తీసుకెళ్ళి పాతి పెట్టాను, ఎందుకంటే నువ్వు విత్తని చోట కోయి వాడవని. అంటే అక్కడ ఒక మాట ఏమని రాశారంటే, నేను భయపడి దీన్ని పాతి పెట్టాను. చాలా మంది యూత్ చర్చిలో భయపడి పాతి పెడతారు. ఎందుకు భయపడతారు అనేది ఇట్స్ రియల్లీ మైండ్ బ్లోయింగ్ రెవల్యూషన్. లుక్ ఎట్ దిస్. ఎందుకు యూత్ భయపడుతున్నారు, లేదా చర్చ్ మెంబర్స్ భయపడుతున్నారు, టాలెంట్కి ఎందుకు ముందుకు తీసుకురాలేకపోతున్నారు అంటే, టూ మెనీ రీజన్స్ ఉన్నాయి. ఒక 2-3 నేను దాన్ని తీసుకొస్తాను. ఇతను ఎందుకు ఈ తలాంతుని పాతి పెట్టాడంటే, ఫస్ట్ థింగ్ అతను ఏమన్నాడంటే, నేను భయపడి ఈ తలాంతుని పాతి పెట్టాను. భయపడ్డాడు. భయం, ఫియర్. ఐ వాజ్ అఫ్రైడ్ అని ఉన్నది ఇంగ్లీష్లో. సో లుక్ ఎట్ దిస్ ఈస్ ద రెవల్యూషన్. భయపడి, ఎవరికి భయపడి, దేనికి భయపడి ఈ వ్యక్తి తలాంతుని పాతి పెట్టాడు. ఫస్ట్ థింగ్. ఇతను భయపడ్డది ఏ విషయం అంటే, నువ్వు విత్తని చోట కోయి వాడవని నాకు తెలుసు. ఇతనికి ఏముందంటే, ఇప్పుడు నా టాలెంట్ ఉన్నది, నాకు ఎబిలిటీ ఉన్నది. సో నేను ఇప్పుడు కనుక వెళ్ళి ఈ టాలెంట్తో, 1 టాలెంట్తో, నాకున్న టాలెంట్తో ఒక 10 మందిని కనుక నాలాంటి వాళ్ళని తయారు చేస్తే, ఇతను దూరదేశం వెళ్ళాడు. ఇతను రిటర్న్ వచ్చిన తర్వాత ఈ 10 మందిని నేను తయారు చేశాను కాబట్టి, ఈ 10 మందిని నేను తయారు చేశాను కాబట్టి, నా టాలెంట్తో, నా ఎబిలిటీతో నేను తయారు చేసి నేను రెడీ చేసుకుంటే, ఇప్పుడు వీళ్ళని ఇతను వచ్చి లాక్కుంటాడేమో. ఓకే. అప్పుడు నేను కష్టపడ్డదానికి ఇతను హార్వెస్ట్ తీసుకుంటాడు. అక్కడ అదే నువ్వు విత్తని చోట కోయవాడు. నువ్వు నాకు టాలెంట్ ఇచ్చావు, ఆ టాలెంట్తో 10 మందిని తయారు చేశాను అంటే, ఇప్పుడు ఇందాక మీరు టీం వర్క్ అన్నారు కదా, అదే టీం వర్క్. ఇప్పుడు ఏం చేయాలంటే, నీకు ఇచ్చిన దేవుడు తలాంతుతో నీలాంటి వాళ్ళు నువ్వు 10 మందిని తయారు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు వచ్చిన స్కిల్ 10 మందిని నేర్పించు మందిరంలో. ఇప్పుడు నీలాంటి వాళ్ళు, మీరు గిటారిస్ట్, మీరు ఒక 10 మందిని గిటారిస్టులు తయారు చేస్తే, లేకపోతే పాస్టర్ సునీల్ వచ్చి, అక్షయ్ నేను నిన్ను ప్రమోట్ చేసి నీకు గిటార్ నేర్పించి ఇన్ని చేసాను కాబట్టి ఈ 10 మంది గిటారిస్టులు నా వాళ్ళే అంటానేమన్నా నీకు భయం వచ్చి, అమ్మో నేను నేర్పాను. ఎందుకంటే ఎస్, మినిస్ట్రీని ఆపేస్తున్నావు సింపుల్ గా. రెండో విషయం, అక్కడ ఇంకొక వర్షన్ ఏమన్నా వచ్చిందంటే, లూకాసు వార్తలో ఉన్న వర్షన్ ఏంటంటే, ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ లూజింగ్ యువర్ మనీ. ఒకవేళ మీరు ఇచ్చినటువంటి ఈ టాలెంట్ నేను ప్రాసెస్లో పొగొట్టుకుంటే, మీరు వచ్చి నన్ను కలెక్ట్ చేస్తే నేను బేదోని, నా దగ్గర అది లేదు. సో నాకు ఆ టాలెంట్ పోయింది అనుకో, టాలెంట్ ఒకసారి ఇస్తే టాలెంట్ పోదు. ఇట్స్ లైక్ ఫిష్ ఉన్నది. ఫిష్ని తీసుకెళ్ళి వాటర్లో పడేసాం అనుకో, అది ఆటోమేటిక్గా స్విమ్ చేస్తుంది. ఎబిలిటీ అది. ఓకే,
అది ఎబిలిటీ, దాని ఎబిలిటీ అది. సో టాలెంట్ ఏంటి అక్కడ? దాని టాలెంట్ ఏంటి? ఎక్స్పీరియన్స్ చూపిస్తుంది అది. ఇట్ కెన్ జంప్, వాటర్లో జంప్ చేస్తుంది, వేవ్ చేస్తుంది, స్పీడ్ వస్తుంది. దట్స్ ద టాలెంట్. అది డిఫరెంట్ ఫీట్స్ చేస్తుంది. దట్స్ ద టాలెంట్. ఎబిలిటీ విత్ టాలెంట్, ఎబిలిటీ విత్ టాలెంట్. అండ్ యూ నీడ్ హ్యూమిలిటీ. ప్రతి చర్చిలో ఈరోజు మనం ఈ ఇంటరాక్షన్ ద్వారా దేవుని కృప వల్ల చూసిన వారందరూ కూడా సింపుల్ సజెషన్ ఏంటి తెలుసా? మీరు ఎక్కడైనా ఉండండి, ఏ చర్చిలోనైనా ఉండండి, హంబుల్ నేచర్ లేకుండా ఒక మెంబర్గా ఉంటే జీరో ఉపయోగం. హంబుల్ నేచర్ లేకుండా నీవు ఏ మందిరానికి వెళ్తే, ఇప్పుడు మన చర్చికి కూడా చాలా మంది వస్తుంటారు, పోతుంటారు. వేరే ప్రతి చర్చిలో ఈ కామన్ థింగ్ ఇది. వీఆర్ ఫెడ్ అప్, చాలా ఇవన్నీ చూసి ఇవన్నీ ఇది కామన్. వీళ్ళకు ఉన్నటువంటి వీళ్ళకి కావాల్సింది ఏంటంటే వీళ్ళకి ఒక పేరు కావాలి. ఆ పేరు ఎవరు ఇవ్వాలి? పాస్టర్ ఇవ్వాలి. పాస్టర్ ఇచ్చేది వస్తే కాదు అది. అదే అపోస్తులు చెప్పింది, నీకంటూ సొంతంగా నీ క్యారెక్టర్ డెవలప్ చేసుకో, 10 మందితో మంచి పేరు సంపాదించుకో. ఎబిలిటీ అనేది దేవుడు అందరిలో పెడతారు, దాన్ని రికగ్నైజ్ చేయలేకపోతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఏంటంటే అందరు టాలెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. దే ఆర్ నాట్ బోర్న్ విత్ టాలెంట్స్, దే ఆర్ బోర్న్ విత్ ఎబిలిటీ. సామర్థ్యంతో మనం జన్మించాం కానీ ఎబిలిటీస్తో కాదు. ఎందుకంటే టాలెంట్స్తో. సో ఇప్పుడు ఈ టాలెంట్స్ తలాంతులు ఎవరైతే పొందుకున్నారో వీళ్ళ వయసు ఎంత ఉంటుంది? 20+ ఉంటుంది. సో 20 years తర్వాత టాలెంట్స్ వచ్చినాయి, కానీ ఎబిలిటీ ఎప్పుడు వచ్చింది? పుట్టడంతో. సో నువ్వు దేనికోసం పుట్టావో, ఎలాంటి ఎబిలిటీ ఉందో అది గ్రహించు. సో నాకు ఈ ఎబిలిటీ ఉంది. సో దీంతో ప్రభు దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రేయర్ చేస్తున్నప్పుడు, లార్డ్ ఐ హావ్ దిస్ ఎబిలిటీ, దీనికి ఎలాంటి టాలెంట్ ఇస్తావు? తలాంత్ ఇస్తావు. అప్పుడు దేవుడు నీకు ఒక్క తలాంత్ ఇచ్చి నేను టెస్ట్ చేస్తాను. భయపడిపోయి నువ్వు టాలెంట్ పాతి పెట్టావనుకో, అది వాడలేదనుకో, నో యూజ్. అప్పుడు నీకు ఉపయోగం లేదు, అది వచ్చే వాళ్ళకి ఉపయోగం లేదు. నీలాంటి వాళ్ళు 10 మంది తయారు చేయాలి. ఎవ్రీ యూత్ మెంబర్ వాళ్ళ ఎబిలిటీ తెలుసుకోవాలంటే మెయిన్ ప్రేయర్ఫుల్ లైఫ్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. బైబుల్ రీడింగ్ అన్నది ఉండాలి. ఎగ్జాక్ట్లీ. వర్డ్ లిసనింగ్ టు ద వర్డ్ ఉండాలి. సో ఈ 3 qualities ఉంటే ఆటోమేటిక్ దే విల్ రికగ్నైజ్ దేర్ ఎబిలిటీ. నాలో ఏముంది, దేవుడు తలంపు ఏంది, దేవుడి చిత్తం ఏముంది నాలో. సో నేను ఎలా బయటికి పెట్టాలి, ఎలా హౌస్ ఆఫ్ గాడ్ కి నేను సర్వ్ చేయగలను. ఈ 3 qualities అనేది డైలీ అనేది ఉండాలి, మెయింటైన్ చేయాలి. ప్రతి ఒక్క యూత్ డెఫినెట్లీ వర్క్ చేస్తే దే కెన్ రికగ్నైజ్ దర్ ఎబిలిటీ. Spend more time with God. And wonderful thing ఏంటంటే అక్కడ ఆయన రిటర్న్ అవుతారు, ఆ కింగ్, ఆ ప్రిన్స్. ఆయన రిటర్న్ అయ్యి వచ్చినప్పుడు వాళ్ళని పిలుస్తారు, పిలిచి అడుగుతారు, మీ టాలెంట్స్తో, నేను ఇచ్చిన టాలెంట్తో మీరు ఏం చేశారంటే, ఫస్ట్ అతను వచ్చి 5 తలాంతుల్ని నేను 10 చేశాను అంటాడు. నౌ దిస్ ఇస్ ద కీ. మల్టిప్లై చేశారు కదా. This is the highlight of the sermon. 5 తలాంతులు 10 తలాంతులు చేయగానే ఆ యజమానుడు, ఆ కింగ్ లేదా ప్రిన్స్, ఆయన ఆ ఓనర్ ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, బ్రదర్, నేను ఇచ్చినటువంటి ఈ 5 తలాంతుల్ని 10 చేసావు కాబట్టి నీవు మరి ఎక్కువైన వాటి మీద నిన్ను అపాయింట్ చేస్తున్నా. సో నీకున్న ఈ ఎబిలిటీ, టాలెంట్స్ని నువ్వు డెవలప్ చేస్తున్నప్పుడు ఎబిలిటీ కూడా పెరిగింది. ఓకే. అయితే అక్కడ ఆ స్టేట్మెంట్ ఏమన్నారంటే, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి మరి ఎక్కువైన వాటి మీద నిన్ను అధికారినిగా చేస్తున్నాను అని అంతటితో ఆపలేదు. దట్స్ ద కీ. ఏమన్నారంటే, ఇన్ని సంవత్సరములు ఇతని యొక్క ఎంటైర్ కింగ్డమ్లో ఇతను ఒక డిఫరెంట్ వర్డ్ యూజ్ చేశారు. ఏమనంటే, ఇప్పుడు నా సంతోషంలో, నా హ్యాపీనెస్లో, నా జాయ్లో నువ్వు వచ్చి పాలు పంచుకో అన్నాడు. ఆ స్టేట్మెంట్ ఏం చెబుతుందంటే, నీకు ఎబిలిటీ ఉంటుంది, అంటే సామర్థ్యం ఉంటుంది. సామర్థ్యం ఉన్నప్పుడు దేవుడు అది చూసి నీకు కొన్ని టాలెంట్స్ ఇస్తాడు. టాలెంట్స్ ఇచ్చినప్పుడు ఆ టాలెంట్స్ని కనుక నీవు మల్టిప్లై చేస్తూ పోతుంటే అల్టిమేట్గా టాలెంట్స్ అనేవి గొప్పవి కాదు.
గిఫ్ట్స్ అనేవి, స్కిల్స్ అనేవి అల్టిమేట్ గొప్ప కాదు. ఏంటి గొప్ప విషయం అంటే ఆ యజమానుడు ఏమన్నాడంటే, కమ్ అండ్ పార్టేక్ మై హ్యాపీనెస్, మై జాయ్. సో ఎబిలిటీ అండ్ టాలెంట్స్ వితౌట్ జాయ్ ఈజ్ యూజ్లెస్. ఎబిలిటీ ఉన్నది, సామర్థ్యం ఉంది, టాలెంట్స్ ఉన్నాయి, బట్ జీరో హ్యాపీనెస్ లేకపోతే ఏం యూజ్ లేదు, అండ్ దెర్ ఇస్ నథింగ్ అబౌట్. సో అందుకు ఫైనల్ ఆయన ఇచ్చినటువంటి గ్రేస్ ఏంటంటే, నేను ఈ భూమి మీద అదే ప్రతి ఒక్కరు కూడా బాధపడేది ఏంటంటే, అందరికి సామర్థ్యం ఉంటుంది, అందరికీ టాలెంట్స్ ఉంటాయి. మీకు తెలుసు, న్యూస్ పేపర్లో మనం అప్పుడప్పుడు చూస్తుంటాం, న్యూస్లో చూస్తుంటాం, ఎంతో టాలెంటెడ్ గై ఊరేసుకొని చనిపోయారని. ఏం లేకున్నా చెప్పండి వాళ్ళకి, జాయ్, హ్యాపీనెస్, డిప్రెషన్, యాంగ్జైటీ. ఎగ్జాక్ట్లీ. దిస్ ఈస్ వాట్ యూత్ ఈస్ గోయింగ్ అండర్. చాలా మంది యూత్ ఇలా వెళ్ళడానికి కారణం ఏమనుకుంటున్నారు? మనం చూసాం అపోస్తలులు ఇందాక చెప్పినట్టు, ఏమని, దేవుని ఆత్మ లేదు, దేవుని యొక్క జ్ఞానం లేదు, మంచి పేరు లేదు. ఇవన్నీ కావాలంటే సింపుల్ స్టేట్మెంట్ ఏంటంటే, అల్టిమేట్ గా యూ నీడ్ స్పిరిట్ ఆఫ్ జాయ్. స్పిరిట్ ఆఫ్ జాయ్ కావాలంటే యూ మస్ట్ బార్న్ అగైన్. Born again అంటే nobody born with talents but ability. Born again, you must born with a different ability. That ability should be God. దేవునిలో జన్మించుట, దేవునితో జన్మించుట, దేవునిలాగా జీవించుట అనేది మన సామర్థ్యం. సో ఒక యంగ్ బాయ్గా, అది క్రైస్తవులు అయ్యి ఉండొచ్చు, చాలా మంది మమ్మీ డాడీ రక్షణ పొందారు కదా, మనం కూడా చర్చికి వెళ్తున్నామని వచ్చేటోళ్ళు ఉన్నారు, కానీ నిజంగా క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత దేవుని మందిరంలో నిమగ్నమై పని చేసే వాళ్ళు లేరు. సో మారు మనసు అనేది, బార్న్ అగైన్ అనేది కంపల్సరీ అవసరం. క్రీస్తుని నమ్ముకొనుట కంపల్సరీ అవసరం. సో దెన్ యూ కెన్ ఓవర్కమ్ డిప్రెషన్, you can overcome suicidal spirit. That ability is beyond talents. And look at that, అతను ఏమన్నారంటే, ఇతనికి ఎబిలిటీ చూశాడు, సర్వెంట్స్ కి టాలెంట్స్ ఇచ్చాడు, కానీ జాయ్ లో మాత్రం పార్టేకర్ కి చేసుకోలేదు, అంటిల్ అన్లెస్ మల్టిప్లైడ్. సో అలాగే మనకి దేవుడు ఇచ్చినటువంటి ఎబిలిటీ ఉన్నది, టాలెంట్స్ ఉన్నాయి, కానీ చర్చికొచ్చి కూర్చుంటే మనం కూడా అనుభవిస్తున్నాం. అప్పుడప్పుడు మనం చూస్తూనే ఉంటాం, వీఆర్ నాట్ హ్యాపీ విత్ అవర్ వర్క్, మనంతా సాటిస్ఫైడ్గా లేము. జాయ్ కమ్స్ వెన్ యూ మల్టిప్లై యువర్ టాలెంట్. అప్పుడు దేవుడిచ్చే అల్టిమేట్ గోల్ ఏంటంటే జాయ్. జాయ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇట్ కమ్స్ ఆఫ్టర్ ఓన్లీ మల్టిప్లికేషన్ ఆఫ్ ద టాలెంట్స్. జాయ్ కమ్స్ లాస్ట్. సో గాడ్ ఈజ్ నాట్ interesting people with his joy first. Talents. So talents is not more expensive than the joy. అంటే తలాంతులు అనేవి జాయ్ కంటే ఎక్స్పెన్సివ్ కాదు. జాయ్ ఈజ్ ఎక్స్పెన్సివ్. సంతోషం అనేది, హ్యాపీనెస్ అనేది ఎక్స్పెన్సివ్. సో జాయ్ ఎప్పుడు వస్తుంది అంటే ఆఫ్టర్ టాలెంట్స్ మల్టిప్లైడ్. తలాంతులు 5 తలాంతులు 10 అయిన తర్వాత దేవుడు అప్పుడు కమ్ అండ్ పార్టేక్. సో దెన్ టెల్ మీ విచ్ ఈజ్ ఇంపార్టెంట్. అల్టిమేట్లీ జాయ్, హ్యాపీనెస్. సో దేవుడు ఏం చెప్పాడంటే, మీకు సామర్థ్యం ఇచ్చి భూమి మీదకి పంపాను, మీరు వెళ్ళండి, మీలాంటి వాళ్ళని 10 మందిని తయారు చేయండి, మల్టిప్లై, బ్రింగ్ పీపుల్, సేవ్ పీపుల్, సర్వ్ గాడ్. దెన్ ఆయన 1000 పరిపాలనలో కూడా మీరు జాయ్ని మీరు రీప్ చేస్తారు. Soul winning. You have to win the soul. నీలాంటి వాళ్ళని 10 మంది తయారు చేయగలగాలి, విచ్ మీన్స్ నీకు దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఆ ఆత్మ చేత ట్రై 10 months అయినా ట్రై చేసి ఒక్క సోల్ నేను విన్నావు. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఐ హేట్ దిస్, బట్ మందిరంలో ఈ రోజుకి నేను చాలా, నా చిన్నతనం నుంచి నేను చాలా మందిరాలు వెళ్ళాను. అంటే ఎక్కువ పెద్ద మందిరాలు అంటే నేను ఏదో రెగ్యులర్ మెంబర్ని కాదు, బట్ నేను ఇంటర్మీడియట్ చేసేటప్పుడు, డిగ్రీ చేసేటప్పుడు, నేను పీజీ చేసేటప్పుడు నేను ఒక చర్చికి స్టిక్ అయ్యి ఉన్నా. ఆ మందిరంలో 4 o'clock లేచి, నాకు 9 o'clock సర్వీస్, నేను 4 o'clock లేచి నా హాస్టల్లో నుంచి వెళ్ళిపోయి చర్చ్ అంతా అరేంజ్ చేసి 7 o'clock కల్లా మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మందిరానికి వెళ్ళాను. అలాగా ఒక పాస్టర్ దగ్గర నేను సేవ చేశాను. దేవరాజ్ అయ్య గారు అని విజయవాడలో ఉంటారు. సో
వాళ్ళ ఇద్దరు పిల్లలు ఇప్పుడు నోన్ పాస్టర్స్ విజయవాడ గుంటూరులో. శామ్యుల్ నెహమ్యా గారు, శామ్యుల్ గారు తెలుసా? ఎల్రోయి అనే సాంగ్ రాశారు కదా, వాళ్ళ పిల్లలు. ఆ పాస్టర్ గారికి నేను ఒక చిన్న ఏమంటే ఒక 2 years సర్వ్ చేశాను సార్, లైక్ శామ్యుల్. సో ఎక్కడున్నా కానీ అల్టిమేట్గా సర్వింగ్ అనేదే చూస్ చేసుకున్నాను. ఈ రోజుకి ఎవరైనా ప్లేట్లు తీయమని ఐఎమ్ రెడీ విత్ దట్. నేను టాయిలెట్స్ కడగమన్న మందిరంలో ఐఎమ్ రెడీ విత్ దట్. ఎందుకంటే అల్టిమేట్గా ఆ టాయిలెట్స్ కడగాలని ఏం కావాలి? దేవుని ఆత్మ కావాలి, దేవుని జ్ఞానం కావాలి, అండ్ మంచి పేరు కావాలి. దట్ స్పిరిట్ ఆఫ్ గాడ్, మోస్ట్లీ హంబుల్నెస్. అండ్ ఫైనల్లీ 22వ అధ్యాయం సామెతల్లో మొదటి వచనం ఏమని ఉంటుందంటే, వెండి బంగారముల కంటేను మంచి పేరు కోరదగినది. వెండి బంగారము అంటే మనకి బంగారము విలువైంది కాదు, వెండి విలువైంది కాదు, మంచి పేరు విలువైనది. గుడ్ నేమ్, గుడ్ నేమ్ ఈజ్ అల్టిమేట్ మినరల్, పవర్ఫుల్ మినరల్, అండ్ అది వెరీ ఎక్స్పెన్సివ్. యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. మంచి పేరు పొందడం అందరికి సాధ్యం కాదు. సో ఎగ్జాక్ట్లీ. అండ్ థింగ్ ఏంటంటే, ఎవరైతే పాపం చాలా మంది పాస్టర్స్ ఉన్నారు, దే ఆర్ సఫరింగ్. ప్లీజ్ మీరు ఎక్కడ ఉన్నారో, ఏ పాస్టర్ దగ్గర అయితే ఉన్నారో, ఒక మెంబర్గా ఉండకండి. దయచేసి ఒక చీపురు పుల్ల తీసుకునైనా పని చేయడానికి ఆ పాస్టర్ యొక్క బర్డెన్స్ మీరు తీసేయాలి. దెన్ యు ఆర్ ఎ రియల్ సర్వెంట్ ఆఫ్ గాడ్. అండ్ హీబ్రూస్లో ఒక మాట ఉంటుంది, ఇలాంటి టైం మళ్ళీ రాదు యూత్కి రాదు, ఈ భూమి మీద ఉన్నంతకాలం నీకు రాదు. యూటిలైజ్ ఆపర్చునిటీ. సమ్ టైమ్ అగో వి డిస్కస్ లైక్, అసలు ఈ భూమి మీద దేవుని మందిరంలో సేవ చేసే అవకాశం అందరికీ రాదు. చాలా ఫ్యూ పీపుల్ వేరే మందిరాలకు వెళ్ళి ఇప్పుడు మళ్ళీ స్పెషల్గా నువ్వు ఆర్డైన్ అయ్యి స్పెషల్గా నేను అపాయింట్ చేయాలంటే నీ ఎబిలిటీ చూస్తారు కానీ నీ టాలెంట్ చూడరు. ఎందుకంటే యు ఆర్ బార్న్ విత్ ఎబిలిటీ. నువ్వు ఏం చేయగలవు? ఇప్పుడు మీరు కంపెనీలో ఏదన్నా కంపెనీలో జాయిన్ అవ్వాలంటే వాళ్ళు ఏం చూస్తారు? టాలెంట్ కాదు ఫస్ట్ చూసేది, నువ్వు ఉంటావా ఉండవా, ఎబిలిటీ చూస్తారు. దెన్ స్కిల్స్ అడుగుతారు, నీ క్వాలిఫికేషన్ ఏందంటారు, దెన్ స్కిల్స్ అడుగుతారు. వాట్ ఈస్ దట్? క్వాలిఫికేషన్. ఆర్ యూ క్వాలిఫైడ్ to handle our skill, our work, like that. Simple. Anything else? We covered almost everything. నా ప్రకారం ఏంటంటే యూత్ హౌస్ ఆఫ్ గాడ్ టైం ఎక్కువ స్పెండ్ చేయాలి. సో అప్పుడు ఈ 3 qualities తో ఎక్కువ స్పెండ్ చేస్తే యూ కెన్ డూ వండర్స్ అండ్ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. సో సోల్ విన్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. గాడ్ ఇచ్చిన ఎబిలిటీతో వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్. స్కిల్స్ డెవలప్ చేసుకోవడం, అప్గ్రేడేషన్ చేసుకోవడం. మనం ఇంక వేరే వాళ్ళకి నేర్పేయాలి. హంబుల్ నేచర్తో, ప్రైడ్ నేచర్ ఎప్పుడు ఉండకూడదు. సో టీం వర్క్ అనేది ఉండాలి. సో దేనికి కూడా చిరాకు పడకుండా హ్యాపీనెస్ తో జాయ్ గా చేయాలి. అల్టిమేట్లీ ఇవన్నీ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ మనకున్న ఫినాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, ఇంకా సమస్యలు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, మెంటల్ స్ట్రెస్ కావచ్చు, ఏది ఉన్నా ఆటోమేటిక్ దేవుడు తీసేస్తాడు. ఎందుకంటే వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వీఆర్ ఫోకసింగ్ ద వర్క్ ఆఫ్ గాడ్. సో ఆటోమేటిక్ మనం గాడ్ పైన ఫోకస్ చేసినప్పుడు గాడ్ మన మీద ఫోకస్ చేస్తాడు. ఆటోమేటిక్ దేవుడు నిన్ను చూసుకుంటాడు, నిన్ను రక్షిస్తాడు. హీ నోస్ యూ వెరీ వెల్. హీ నోస్ వాట్ యు నీడ్ అండ్ వాట్ యు వాంట్. 100% నేను కూడా మీ దగ్గర 10 years ఉన్నాను, ఇప్పటికి చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గైడింగ్ మీ అండ్ giving me this opportunity. I'm very blessed and honored today to talk with you. Excellent. I've been waiting. You people must take over the nation. I want to see that. I'm very scared before this, but now you are bold enough to close the service. That's amazing. And మన చర్చిలో ఉన్న యూత్ పిల్లలందరూ కూడా an extraordinary and unique. Everyone is a unique. Everyone is born with ability. And they can handle multiple talents. అదే రాశారు, టాలెంట్స్ అని మల్టిపుల్ కానీ ఎబిలిటీ మాత్రం సింగులర్. ఎబిలిటీస్ కదా అక్కడ రాసింది, ఎబిలిటీ. 1 ability can handle, అంటే 1 person can handle more than 5 talents, 10 talents, 100 talents. అండ్ ఇంకొక పర్సన్ ఒకటే టాలెంట్ తీసుకోవచ్చు కానీ దాన్ని 100గా తయారు చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ భూమి మీద మళ్ళీ అవకాశము రాదు. as long as you are existed, ఈ భూమి మీద జీవించినంతకాలం, once you are born again, run, fight, run for Jesus. Run for Jesus. And the most precious thing ఏంటంటే దేవుడు 10 months
మనల్ని అల్టిమేట్గా ప్రిజర్వ్ చేశాడు. టుమారో వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు న్యూ మంత్, దట్స్ న్యూ గ్రేస్, అండ్ వీఆర్ అబౌట్ టు ఎంటర్ ఇన్ టు న్యూ ఇయర్. బట్ బిఫోర్ న్యూ ఇయర్ ఫైండ్ ఏ గుడ్ ప్లేస్. నేను అదే ఎంకరేజ్ చేస్తున్నాను చర్చ్ మెంబర్స్ కూడా. ఒకవేళ ఇక్కడ మనం ఏమైనా అనగదొక్కినట్టు అనిపిస్తే, మనం ఏమైనా అండర్మైన్ చేసినట్టు అనిపిస్తే, ఇక్కడ పాస్టర్ సపోర్ట్ చేయడు, లేదా యూత్ నన్ను రానియరు, అనగదొక్కేస్తారు, వీళ్ళకి మనకి పేరు ఇవ్వరు, అది ఇదని ప్రతి చర్చిలో ఉంటుంది ఆ ఫీలింగ్. ఆ ఫీలింగ్ని పక్కకు పెట్టి, ఆ భయంని తీసేసి, పాస్టర్ గారు నేను ఇది చేయగలనని మీరు ముందుకెళ్ళాలి. ఇది నేను చేయగలనంటే దెన్ యూ విల్ గో త్రూ సమ్ టెస్ట్ అండ్ ట్రయల్స్ అండ్ దెన్ యూ విల్ అప్రూవ్. సమయల్ని కూడా రాగానే ఏం తీసుకురాగానే ట్రయల్స్ డైరెక్ట్గా ప్రాఫిట్కి మినిస్ట్రీ ఏమి వేయలే, బ్లడ్ తుడమన్నారు. దెన్ యువర్ హ్యూమిలిటీ ఈజ్ అండర్ టెస్ట్. ఇదేంటి నేను ఇంత చదువుకున్నా, నా వయసు ఇంత, నేను ఇంత పెద్దోన్ని, నేను చెప్తే 10 మంది పోతారు వస్తారు, అలా అవి మందిరంలో. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఇంకెవరైనా ఆ రోజు మందిరంలో టాయిలెట్స్ క్లీన్ చేయాలంటే నీ టాలెంట్, అంటే ఐఏఎస్ అనేది ఒక టాలెంట్, ఐపీఎస్ అనేది ఒక టాలెంట్, నువ్వు ఒక మేనేజర్ అనేది టాలెంట్. ఆ టాలెంట్ని పక్కకు పెట్టి నీకున్న ఎబిలిటీ తోటి చేయాల్సింది ఏంటంటే హంబుల్గా వెళ్ళి దేవుని ఆత్మతో నింపబడి, దేవుని జ్ఞానంతో నింపబడి, ఆ మంచి పేరుని నిలబెట్టుకోవాలంటే నువ్వు ఆ టాయిలెట్స్ కడగాల్సిందే. ఈవెన్ మన బ్రదర్ ఏసన్ గారు మినిస్ట్రీలో యూ కెన్ లెర్న్ మెనీ పాస్టర్స్ ఎంతో మంది ఐఏఎస్, జాక్ పూనియన్ గారు ఉన్నారు, ఆయన గారు మినిస్ట్రీలో ఐఏఎస్లు ఐపీఎస్లు క్లీన్ చేస్తారు. ఐ సా నేను చూశాను. ఐఏఎస్లు ఐపీఎస్లు క్లీన్ చేస్తారు టాయిలెట్స్, జాక్ పూనియన్ గారు మినిస్ట్రీలో, ఏసన్న గారు మినిస్ట్రీలో. That's the spirit of God. మనం అప్పుడప్పుడు చిన్న వర్క్ చేయని కూడా షై ఫీల్ అవుతాం. No need to feel. Let's people feel free that the spirit of God is here. The Lord is working. నాకు తెలిసినంత వరకు ఎవ్రీ పర్సన్ నీడ్స్ ఏ పాస్టర్, గుడ్ పాస్టర్. సో ఏ కష్టం ఉన్నా, బాధలు ఉన్నా, మనకి ఏమున్నా కానీ పాస్టర్కి 100% గ్రహిస్తారు. మనం ఇఫ్ యూ స్పీక్ విత్ హిమ్, అంటే నీ ఓపెన్ హార్ట్ తోని పాస్టర్ తో మాట్లాడితే 100% he will help you. Speak with your pastors. And one more they will only recognize us. One more thing, brother Akshay. And every pastor, ప్రతి పాస్టర్ కూడా తెలుసుకోవాల్సింది, చెప్పాల్సిన ఒక విషయం ఉంది. ఏంటంటే పాస్టరే అన్ని చేయలేడు, పాస్టరే అన్ని చూసుకోలేడు. రెండో విషయం, పాస్టరే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేడు. అంతే, దేవుడు అలా చేయలేరు, మనల్ని అలా డిజైన్ చేయలేరు. సో మనం అందరం కూడా యూనిటీగా చేస్తేనే దేవుని పరిచయం ముందుకెళ్తాం. వి నీడ్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. ప్రతి పాస్టర్ ఎక్కడైతే చర్చ్ మెంబర్స్ ఉన్నారో ప్లీజ్ డోంట్ రన్ హియర్ అండ్ దేర్. ఫస్ట్ నీ ఎబిలిటీ చూడు, తర్వాత దేవుడు టాలెంట్స్ ఇస్తాడు. ఆ టాలెంట్ పట్టుకొని పాస్టర్ గారి దగ్గర ఉండు, అతను అప్రూవ్ చేస్తాడు. అప్పుడు దెన్ యూ కెన్ గో ఆన్ అండ్ నీకు ఫ్రీడమ్ ఉంటుంది. అండ్ అల్టిమేట్ యు ఆర్ రీపింగ్ జాయ్. టాలెంట్స్తో ఆగిపోవద్దు. యూ మస్ట్ అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ అప్ టు ద జాయ్. అతను అన్నాడు, యజమానుడు వచ్చి, జాయ్కి మీరు క్వాలిఫై అవ్వాలి, టాలెంట్స్కి కాదు మీరు క్వాలిఫై అవ్వాల్సింది. టాలెంట్స్ అనేవి, స్కిల్స్ అనేవి, గిఫ్ట్స్ అనేవి మధ్యలో వచ్చే ఒక టెస్ట్, నీ ప్రైడ్ని టెస్ట్ చేసేటటువంటి టెస్ట్. మనీ విల్ కమ్, కార్స్ విల్ కమ్, ఇండ్లు వస్తాయి, డబ్బులు వస్తాయి, ఆస్తులు వస్తాయి, అంతస్తు, ఇవన్నీ కూడా నీ ఎబిలిటీకి ఇచ్చారు. కానీ అల్టిమేట్గా జాయ్కి నువ్వు ప్రిపేర్ అవ్వాలి. Joy is very expensive, brother Akshay. Joy is very expensive. What is your message to the youth? సో ఇంకోటి క్వశ్చన్ ఉంది. సో ఈ 3 ఎబిలిటీస్ ఉన్నాయి కదా, స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటే స్పిరిట్ ఆఫ్ గాడ్ పొందుకోవడం ఎలా, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం ఎలా, అండ్ గుడ్ నేమ్ తెచ్చుకోవడం ఎలా? You must be trained by the trained spirits, meaning that to be honest, I can train people, I can coach people, and I can mentor people on that area. That's huge vast subject. That's a good question and valid question. And ఈ వయసులో మీకు అలాంటి క్వశ్చన్ రావడం అనేది ఇట్స్ ఎ గ్రేటెస్ట్ థింగ్. ఎందుకంటే యూ మస్ట్ గో త్రూ ట్రైనింగ్, యూ మస్ట్ గో త్రూ దమ్, అండ్ అల్టిమేట్లీ హౌ టు హ్యాండిల్ దట్, దట్స్ ఆల్సో ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ బార్న్ అగైన్ ఈజ్ నాట్ ఇనఫ్. మారు మనసు పొంది, రక్షణ పొంది, మందిరానికి వెళ్ళి థింగ్స్ ఇచ్చి ఆఫరింగ్ ఇస్తే సరిపోదు. ఏదో ఒక మందిరంలో స్టిక్ అయిన తర్వాత ఒక మెంబర్గా ఉంటే నీకు మందిరానికి దేవునికి ఏం ఉపయోగం ఉండదు. బట్ బీ యాజ్ ఏ ఒక మ్యాసివ్ క్రియేటివిటీని క్రియేట్ చేయగలిగితేనే ఇంపాక్ట్ ఉంటుంది.
లేకపోతే పాస్టర్ కూడా ప్యారలైజ్ అయిపోతాడు. ఈవెన్ మీ ఐఎమ్ లుకింగ్ ఫర్ గ్రేట్ పీపుల్ బట్ అది ఒకంత అయినా కానీ బట్ వై కాంట్ ఐ క్రియేట్ గ్రేట్ పీపుల్? That's what we are doing now. Yeah. We have good youth members and we have good church members and we can raise them, we can train them, we can coach them, we can mentor them. We'll give, this is the big platform. దేవుని మందిరం అనేది. మీ యూత్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోగలుగుతారా? నేను యూతే కదా. మీ యూత్ టైంలో Yeah. how to do serve God? See, seriously, I simply avoid girls. There are beautiful girls. Yeah. I know some came after me. I know some blamed me. Some thought of marrying me. But very less, you know. But since childhood నుంచి మా మమ్మీ ఒక మాట చెప్పింది. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు, దానికి ముందు 7th క్లాస్ నుండి నాకు బాగా గుర్తు. యాజ్ ఎ యూత్గా అడిగా కాబట్టి ఐమ్ టెల్లింగ్ దిస్. మేబీ దే ఆర్ వాచింగ్, ఐ నో, వాళ్ళు చూస్తున్నారు. మా నాన్న చేసేటటువంటి ప్రొఫెషన్ మినిస్ట్రీ. ఆమె ఎప్పుడు ఒకటే మాట అనేది, ఇంతకుముందు కూడా చర్చిలో చెప్పాను, నువ్వు ఏ పని చేసినా ఇంటి మీదకి ఎవరు వచ్చి గొడవ చేసి మా పరువు తీసే పని నువ్వు చేయొద్దు. మేము తలంచుకునే పని చేయొద్దు. అది నీకు మంచిది కాదు, దేవుని మినిస్ట్రీకి మంచిది కాదు. ఐ వాజ్ యంగ్, టెండర్ ఏజ్లో ఉన్న 7th క్లాస్ 8th క్లాస్ అప్పుడే చెప్పింది. అండ్ ఇప్పటికీ మా మమ్మీ మా డాడీ చెప్పే విషయం ఏంటంటే, ఏ పాస్టర్లు వచ్చినా మా ఇల్లు అనేది ఒక గ్రాండ్ వెల్కమ్ హౌస్. ఈ రోజుకి కొన్ని వేల మంది పాస్టర్లు వచ్చిపోయారు మా ఇంటికి, వేల మంది పాస్టర్. ప్రతి పాస్టర్ దగ్గర కూడా వీళ్ళు పాస్టర్స్ అయ్యిండు కూడా మా పేరెంట్స్. ఆ పాస్టర్ని హానర్ చేయడం చూశాను, ఆ పాస్టర్ చేసే మినిస్ట్రీని వాళ్ళు ప్రమోట్ చేయడం చూశాను, వీళ్ళ ప్లాట్ఫామ్ ఇచ్చి కూడా ఆ పాస్టర్కి అవకాశాలు ఇచ్చి వీళ్ళని ప్రమోట్ చేయడం చూశాను. అండ్ అలాంటి ఫ్యామిలీలో నేను ఎదుగుతున్నప్పుడు నేను ఒక యూత్గా చర్చ్లో ఏ చర్చికి పోయినా నేను యాక్టివ్ పర్సన్. ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నాను అంటే మేబీ వాళ్ళు చేసిన ప్రేయర్స్, సాక్రిఫైసెస్. ఆఫ్ కోర్స్ నేను నేర్చుకుంది ఏంటంటే, నా బర్త్డే వస్తే కూడా మా మమ్మీ వాళ్ళు పాస్టర్స్ అయ్యండి, ఇంకో పాస్టర్ దగ్గర నన్ను మోకరించి ప్రార్థన చేసి వాళ్ళకి ఆఫరింగ్ ఇచ్చి నన్ను ప్రేయర్ చేయించుకోమని చెప్పేది. That's what I've been to that area. And youth ga first thing you must avoid lust of the world. ఈ లోకం నుంచి సెపరేట్ అయిన తర్వాత of course temptations comes, but you will overcome. Yes, you must overcome. బట్ ఇంకొక విషయం మీరు ఇందాక అన్నారు, ఎక్స్ట్రాడినరీ విషయం ఏంటంటే, దేవుని మందిరం చేస్తుంటే దేవుడే టేక్ కేర్ తీసుకుంటాడు. ఎందుకంటే నీకు ఆ సామర్థ్యం ఇస్తే ఆటోమేటిక్గా నువ్వు ఓవర్కమ్ చేసేస్తావు. నువ్వు దేవుని మందిరం పని ఏమి లేకపోతే ఇక నీకు ముసలమ్మ ముచ్చట్లు తప్ప ఇంకొక పని ఏమి ఉండదు. ఈవెన్ పాస్టర్ మీద కూడా గాసిప్ చేస్తుంటావు. నో ఫ్యామిలీ ప్రేయర్ అక్షయ్. ఐ హ్యావ్ సీన్ మెనీ ఫ్యామిలీస్. మన చర్చ్కి వచ్చి విజిట్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఐ నో దెమ్. వాళ్ళు డైలీ, మీరు కూడా అన్నారు, మార్నింగ్ లేచి వీ హ్యావ్ టు ప్రే. ఆ రోజు డైలీ పోర్షన్ చదవాలి, ఆ రోజు వాక్యం చదువుకోవాలి, ఆ మంత్లీ టార్గెట్స్ అయిపోవాలి. అండ్ ఆదివారం మందిరానికి వచ్చే ముందు 1 గంట ముందు నువ్వు ప్రేయర్ఫుల్గా ప్రేయర్ చేసుకొని ప్రొఫెటిక్గా ప్రిపేర్ అయ్యి నువ్వు ప్రార్థనాపూర్వకంగా నీ డైలీ పోర్షన్ చదువుకొని మోకరించి ప్రార్థన చేసి కుటుంబ సమేతంగా ఈరోజు మందిరానికి వెళ్తున్నాము, ఇంత ఆఫరింగ్ పట్టుకెళ్తున్నాము, ఈరోజు పాస్టర్ గారు ఎలా వాక్యం లీడ్ చేస్తారో అంటే, ఒకవేళ ఆయన వేరే వాక్యం చెప్పాలనుకున్నా నీకున్నటువంటి డిజైర్కి దేవుడు ఆ పాస్టర్ ద్వారా మాట్లాడే అవకాశం మార్చేస్తాడు దేవుడు. ప్రిపరేషన్. సో సమూయేలుని వాళ్ళ అమ్మ మందిరానికి తీసుకెళ్ళింది అండ్ వాళ్ళ నాన్న సపోర్ట్ చేశాడు. మందిరంలో బ్లడ్ మార్క్స్ క్లీన్ చేశారు. స్టార్ట్ దేర్, దెన్ గాడ్ విల్ ప్రమోట్ స్లోలీ. బట్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ భూమి మీద ఉన్నంతకాలం, మరి ముఖ్యంగా మారు మనసు పొంది రక్షణ పొందినటువంటి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన ఎవరైనా సరే, ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ వేస్ట్ యువర్ టాలెంట్, డోంట్ బరీ. సమాధి చేయొద్దు, అస్సలు జీరో. యూ హ్యావ్ టు కిల్ ఇట్, దెన్ ఓన్లీ యువర్ బోర్న్ అగైన్, రైట్? నీ ఎవిడెన్స్ ఏంది? నువ్వు బోర్న్ అగైన్ అని ఎవిడెన్స్ ఏంటి? ప్రైడ్ లేదు, హంబుల్నెస్, ఎదుటోళ్ళని ప్రమోట్ చేయడంలో చూపించు అప్రిషియేషన్. దట్స్ వాట్ ఐ లైక్ ఇట్. వావ్, వెరీ ప్రొఫెటిక్ సర్మన్.
లవ్ యువర్ సెల్ఫ్ అండ్ లవ్ యువర్ నేబర్. యాజ్ యూ లవ్ యువర్ సెల్ఫ్, Yeah. నువ్వు ఎలా నిన్ను లవ్ చేసుకుంటావో అలాగే, అంటే నేను ఎలా ఎంత డిసిప్లిన్ నిన్ను చూసుకుంటావో అవతల నుండి అంతే డిసిప్లిన్ తయారు చేయాలి. సింపుల్. అదే మనం స్పిరిట్ ఆఫ్ గాడ్ చూడగలుగుతాం, అలా లవ్ చేయగలుగుతాం. ఎగ్జాక్ట్లీ. దట్స్ సో we have good youth Akshay in our church members and we appreciate them, honor them. Let's togetherly కలిసి దేవుని మందిరం కొరకు పనిచేయాలి. అండ్ మనము నెక్స్ట్ ఇయర్ మనకి కొన్ని టార్గెట్స్ కూడా ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలు, కొన్ని ఏరియాలు, బ్రాంచెస్ కూడా మనం ప్లాన్ చేస్తున్నాం. కీప్ ప్రేయింగ్ ఫర్ దట్. అండ్ we need people, we can call people. ఎవరైనా ఈ వాక్యం చూస్తుంటే కొత్తగా ఇన్స్పైర్ అనిపిస్తే యూ కెన్ జాయిన్ అస్. మేము అడ్రస్లు ఉంటాయి అండ్ మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ అన్న మాకు గిటార్ వచ్చు, అదే వచ్చు, ఇది వచ్చు అని అంటే ఫ్రీలీ ప్లీజ్ కమ్. మాకు సింగర్స్ కావాలి, మాకు ఇంకొక 200 మంది వచ్చి నో ప్రాబ్లం. వి నీడ్ అకార్డింగ్ టు ఎజ్రా వి నీడ్ 200 పీపుల్ choir members. చాలా మంది ఈ మిస్టేక్ ఏం చేస్తారంటే they pray for talents. Don't pray for talents. Yeah. Pray for your ability. Know your ability first. Yes. Then automatically talent will get. Yes. Generate అయిపోతుంది. Exactly. We need people, more people. We need musicians కావాలి, choir team కావాలి, అండ్ వర్కింగ్ కమిటీస్ కావాలి, అడ్మినిస్ట్రేషన్ కావాలి. ఎంతమంది వస్తే అంత వ్యాస్ట్ గా మనము ఎబిలిటీస్. అండ్ పేరెంట్స్ సపోర్ట్ కూడా 100%. డెఫినెట్లీ. పేరెంట్స్ సమయల్ని పేరెంట్స్ తీసుకొచ్చారు. పిల్లల్ని ప్రమోట్ చేయాలి, పిల్లలు వాళ్ళు టాలెంట్స్ బరీ చేయాలి. స్పిరిచువల్ లైఫ్ ఎవ్రీడే యాక్చువల్లీ ఫ్యామిలీ ప్రేయర్ కంపల్సరీ. యూత్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో కంపల్సరీ డైలీ ప్రేయర్ అనేది నెససరీ. పేరెంట్స్ మస్ట్ కండక్ట్ ప్రేయర్. దట్స్ ఇట్. దట్స్ హౌ యూత్ గ్రోస్. ఆల్మోస్ట్ చాలా మంది 20 years 25 years అయిపోయినా కానీ వాళ్ళ ఇంట్లో ప్రేయర్ ఉండదు, వాక్యం ఉండదు, ఏముండదు, డిస్టర్బ్డ్ లైఫ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం దే ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళ మందిరానికి వచ్చి దే వాంట్ టు స్టార్ట్ రూలింగ్ పీపుల్ విత్ టాలెంట్స్ కాదు ఇక్కడ కావాల్సింది, స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ ఉండాలి కానీ టాలెంట్ ఉంటే సరిపోదు. దేవుని ఆత్మ ఉండాలి, దేవుని జ్ఞానం ఉండాలి, మంచి పేరు ఉండాలి. దెన్ ఒక మాట ఉన్నది బైబిల్లో, తను తగ్గించుకుని వాడు హెచ్చింపబడతాడు. మనం ఎప్పుడు తగ్గించుకొని ఉండాలి. దట్స్ ఇట్. తగ్గించుకోవడం అంటే ఇట్స్ ఇన్ అవర్ హ్యాండ్స్. మనమే హ్యావ్ టు హంబుల్ అవర్ సెల్ఫ్. దట్స్ మన ఈగో, ప్రైడ్, నేచర్ అన్ని డౌన్ చేసి లవ్ తో నింపబడాలి. ఎందుకంటే అల్టిమేట్ గా గాడ్స్ విజన్ షుడ్ బి ఫుల్ఫిల్డ్. ఎనీవన్ దోస్ హు ఆర్ వాచింగ్, ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ గో అండ్ సబ్మిట్ యువర్ పాస్టర్ ఫస్ట్. దెన్ స్టార్ట్ దేర్ సబ్మిషన్. హీ మస్ట్ అప్రూవ్, దెన్ ఓన్లీ కెన్ స్టార్ట్. అప్రూవ్ అయిన తర్వాతనే యు ఆర్ సర్వింగ్ గాడ్. అంతకుముందు నువ్వు యు ఆర్ నాట్ సర్వింగ్, యు ఆర్ నాట్ మెంబర్. అండ్ ఈ భూమి మీద నువ్వు డెవిల్కి యాక్సెస్ ఇచ్చినట్టే. దట్ యు మస్ట్ టెల్ అక్షయ్ టు ద పీపుల్. గో అండ్ ఎవ్రీ మెంబర్, డోంట్ బీ యాజ్ ఎ మెంబర్, బీ యాజ్ ఎ హంబుల్ డిసైపుల్. ఏ చర్చిలో అయినా సరే, నో మ్యాటర్ వేర్ ఎవర్ యు ఆర్ వాచింగ్ ఫ్రమ్, ఎక్కడ నుంచి చూస్తున్నావు మాకు తెలియదు, ఫ్యూచర్లో చూసే వాళ్ళు ఉంటారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే గో అండ్ సబ్మిట్. ఆ పాస్టర్ ఇష్టం లేకపోతే ఇంకో పాస్టర్ దగ్గరికైనా పోయి ఇష్టమైన పాస్టర్ దగ్గర పోయి కష్టం లేకోకుండా ఇంప్రెసివ్గా నీ ఫ్రీడమ్తో నువ్వు వర్క్ చేసే పాస్టర్, సపోర్ట్ చేసే పాస్టర్ ఉంటారు, వాళ్ళ దగ్గర పనిచేయి. కానీ డెవిల్కి యాక్సెస్ చేయకు, టాలెంట్ని సమాధి చేయొద్దు, పాతి పెట్టద్దు. యూ హ్యావ్ టు వర్క్ ఇట్. And almost we covered everything, right? Everything. And thank you so much for watching us. And it's truly a blessing for me to discuss with my pastor about the sermons past 2 weeks sermons. I've been asking you since so many months. It's been 2 years, right? You have to. Now I got the opportunity. Bible came out. We also thank the crew team, those who supported us to go live. And we'll come back again next week. Come back again with the good points and scriptures. You can also send us questions, doubts. Sure. And mana address gaani. Please, we need musicians. We need choir team. We need church members. మనకి మెంబర్స్ పెరగడం కాదు ఇక్కడ, క్వాలిటీ, ఎబిలిటీ. యూత్ లో మీకు ఏ సమస్య ఉన్నా, హెల్ప్ కావాలన్నా 100% మా దగ్గర రీచ్ అవ్వచ్చు. డెఫినెట్లీ. అవర్ అడ్రస్ విల్ ఆల్వేస్ సపోర్ట్ us. మల్కాజ్గిరి మన సర్వీస్ సెంటర్. అంతే, మల్కాజ్గిరి, హైదరాబాద్. దట్స్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్షయ్, నాకు ఈ అవకాశం మీరు యూత్ గా కల్పించి. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. డెఫినెట్లీ యూ కెన్ గో హెడ్. It's okay. All right. Thank you, Father.
I bless the congregation. I bless the viewership. Those who are watching this, those who heard this, దీన్ని విన్నవారు, వింటున్నవారు, వినబోయేవారు, వాళ్ళ సమయం తీసి వినబోచుండగా ఈ మాటలు వాళ్ళని రగిలించే విధంగా, దేవుని పని విజన్ నడిపించే విధపడంగా ఉండునట్లును, ఎవరైతే ఈ వాక్యం చూస్తున్నారో, విన్నారో, వినబోతున్నారో వారందరి కుటుంబాలు దేవుని మందిరంలో నాటబడి వాళ్ళ తలాంతుల్ని పాతి పెట్టుకోకుండా తీసి ప్రభు పని కొరకు వాడినట్లును, వినయ విధేయతలు కలిగిన ఆత్మచేత నింపబడి సబ్మిషన్తో దేవుని పని జరుగులాగన, దేవుని యొక్క కార్యం జరుగులాగన, ఆత్మలు రక్షించబడులాగన, 1కి 10, 5కు 5 తలాంతులు, 2కు 2 తలాంతులు ఎలా సంపాదించారో అలాంటి వారిని తయారు చేయమని ఈరోజు మమ్మల్ని భూమి మీద మాకు సజీవ లెక్కలో ఉంచారు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైం. లార్డ్ థ్యాంక్ యూ. ఎంతోమంది అవకాశాలు లేక ఇదవుతున్నారు, బట్ మా మందిరంలో ఈ అవకాశం ఉన్నది. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్దిస్తున్నాను. లెట్ దెమ్ ఫ్లరిష్, లెట్ దెమ్ బేర్ ఫ్రూట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ డిక్రీ అండ్ డిక్లేర్ దీస్ బ్లెస్సింగ్స్, దీస్ వర్డ్స్ must come to pass. Young boys and girls, those who are watching me, please do a wonderful, marvelous works with power in the house of God. In Jesus' mighty name, I bless you. Amen. God bless you. Akshay. Thank you so much. God bless you. Thanks for a wonderful time. See you next Friday. Yeah.